ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 23 సోమవారం. నేటి లేఖన పఠనం 35వ కీర్తన మొదటి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం 35వ కీర్తన 10వ వచనం. యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. వ్యాఖ్యానాంశం: దీనులను విడిపించు దేవుడు. వ్యాఖ్యానాంశం: దీనులను విడిపించు దేవుడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని 34వ కీర్తన 7వ వచనంలో చదువుతాం. తమ శత్రువులను తరమవలనని నీతిమంతులు యెహోవా దూతకు 35వ కీర్తన 5-6 వచనాల్లో మనవి చేస్తున్నారు. ఓర్పుతోనూ నిరంతరాయమైన కృపతోనూ నిండిన కాలం తర్వాత కృపచూపుట వలన ఎటువంటి ఫలితము లేకపోయినప్పటికీ శేషించిన వారు తమకు తాముగా ప్రతీకారం తీర్చుకోవటానికంటే బదులుగా తమ విడుదల కొరకు దేవుని మీదనే ఆధారపడతారు అని జేఎన్ డార్బీ వ్యాఖ్యానించాడు. యూదులలోని విశ్వసించిన వారు దుష్టులకు విధించబడు తీర్పుతో తప్పకుండా ఈ విడుదల పొందుతారు. క్రైస్తవుల విషయానికొస్తే అన్యాయస్తులను నాశనం చేయటం ద్వారా క్రైస్తవులకు విడుదల కలగదని మనకు తెలుసు. అయితే వారు స్వయంగా ప్రభువును కలుసుకోవటానికి ఎత్తబడటం ద్వారా విడుదల పొందుతారు. క్రైస్తవులు మరియు మారు మనసు పొందని వారు ఎల్లకాలము కలిసి ఉండరు. మన ప్రభువు మేఘముల మీద వచ్చినప్పుడు క్రైస్తవులు భూమి మీద నుండి కొనిపోబడతారు. మిగిలిన వారు భయంకరమైన శోధన కాలము కొరకు ఇక్కడ విడవబడతారు అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. మరోవైపు ప్రభువు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆ కాలపు విశ్వాసులు అద్భుతమైన పాలన కోసం భూమి మీద ఉంచబడతారు. అదే సమయంలో దుష్టులు తొలగించబడతారు అని లూకాసు వార్త 17వ అధ్యాయము 34-36 వచనాల్లో మనం చదువుతాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎంత కృతజ్ఞతాహీనుడిగా ఉన్నాడు. దావీదు తరచూ ఇట్టి కృతజ్ఞతాహీనుల వలన బాధలు అనుభవించి అనుభవపూర్వకంగా దాని గురించి 35వ కీర్తన 12-15 వచనాల్లో మాట్లాడుచున్నాడు. అయితే క్రీస్తుకు ఈ కృతజ్ఞతాహీనుల వలన కలిగే బాధలు చాలా లోతుగా తెలియటమే కాక ఆయన వాటిని అనుభవించాడు. అందుకే 35వ కీర్తన 12వ వచనంలోనూ 109వ కీర్తన 5వ వచనంలోనూ నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు అని ప్రవచనాత్మకంగా ప్రభు పలికాడు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.